ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరుతో ద్వేషపూరితమైన వీడియోలు భారతీయులను టార్గెట్ చేస్తూ వారందరూ H1B ఫ్రాడ్‌స్టర్స్ అంటూ, పరిశుద్ధత లేని అనాగరిక ప్రజలంటూ, నానా రకాలుగా దుర్భాషలాడుతూ ఇండియన్స్ మీద ద్వేషం రెచ్చగొడుతూ వీడియోలు పెడుతున్న సరా గంజాలస్ లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఎలా ఎదుర్కోవాలి? ముఖ్యంగా వాళ్ళు H1B కంపెనీలో ఉన్న వాళ్ళని పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ డిమాండ్ చేస్తే అవి ఏం చేయాలి మీకు? మీ రీకోర్స్ ఏంటి? వాళ్ళకున్న రీకోర్స్ ఏంటి? అన్న విషయం డిస్కషన్ వచ్చింది. దాని గురించి మాట్లాడాం. ఈ మే 24థ్ జరిగిన లైవ్ స్ట్రీమ్‌లో. అలాగే ఈ సరా గంజాలస్ లాంటి ద్వేషపూరితమైన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఎందుకు మన భారతీయులే, మన తెలుగు వాళ్ళే మద్దతిస్తున్నారు? కేవలం సాధారణ పౌరులే కాదండి. ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఇంక్లూడింగ్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్స్ సరాకి మద్దతు ఇస్తున్నారు. ఎందుకు ఇలా ఇస్తున్నారు అన్న విషయం గురించి చర్చించాము. బిఫోర్ యూ వాచ్ ద ఫుల్ సెగ్మెంట్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అండి. ఇప్పుడు సరా గంజాలస్ ట్విట్టర్ ఫీడ్ చూశాను. గత కొద్ది రోజులుగా కెన్ పాక్స్టన్ సెనెట్ నామినేషన్‌కి గెలిచిన దగ్గర నుంచి పూర్తిగా జేమ్స్ టాలరీకి వ్యతిరేకంగా ద్వేషపూరితంగా పెడుతోంది. సో వాట్ ఐ సీ కమింగ్ ఈస్ షీ ఈస్ గోయింగ్ టు somehow link James Talarico and Indian community, and Ken Paxton already expressed his anti-Indian sentiments. So Indian community in Texas is going to be targeted by these two individuals. You better be on the watch out. At the end of the video, there is a mic drop moment. ఒక యూజర్ పెట్టిన కామెంట్ ని మీతో పంచుకున్నాను. డోంట్ మిస్ ఇట్. ఇస్ ద ఫుల్ సెగ్మెంట్. దిస్ ఈజ్ అబౌట్ డయాస్పొరా ఇష్యూ. ఇప్పుడు ఇది ఒక ఫ్రిస్కోకి సంబంధించింది, ఒక టెంపుల్ కి సంబంధించింది, హిందూయిజం యాజ్ ప్రాక్టీస్డ్ ఇన్ అమెరికా గురించి అయితే. నౌ లెట్స్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. నౌ ద యాంటీ ఇండియన్ హేట్ అనేది ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు సరా గంజాలస్ టేక్స్ ద టాప్ స్పాట్ ఇన్ దట్ వన్, రైట్? ఈ సారా గొంజాలెస్ అడుగుతున్న పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు లెట్ us say I am having a company and she comes up to my door and I refuse to give her those files. So what are the immediate consequences అని నాకు ఆ క్వశ్చన్ ఉంది ఎప్పటి నుంచో. నాకు తెలియదండి. సో ఐ haven't done research enough. She will have a recourse. If you are required, you're not due, she has to file it with whatever the employment bureau, whatever the thing. If it is a federal requirement, she has to file it with the federal agency. If it is a county or state requirement, she has to file with the. So she cannot bring cops to you and arrest her. I mean, it could take weeks, months. For God's sake, I don't know. My guess is, screw you. Like, okay, file wherever you need to file complaint, and so that's what. They cannot show up on your doorstep and demand that. If they want, they can ask you in writing or through some other channels, but somebody cannot just show up on your door, even if it's perfectly legitimate to use your residence as a place of business, right? Yes. So that's one thing. The second thing is that anukuntunde how to deal with the likes of Sara Gonzalez. So those of people, maybe it applies to only Frisco or Dallas area or elsewhere, is just put up 2 signs on your lawn: no soliciting, no trespassing. Or also you can go one step further and say no Sara Gonzalez. Exactly. మీరు అంటే నాగార్జున గారిది వీడియో చూస్తుంటే కనుక, షీ వాజ్ ఈవెన్ యూజింగ్ ద రేషియల్ ట్రోప్స్ ఆఫ్టర్ ఆమె స్టూడియోలో మాట్లాడుతుంటే షీ వాజ్ సేయింగ్, ఆయన ఇంటి దగ్గర నాకు వీడ్ స్మెల్ వస్తోంది, ఐ సా యూ విత్ యువర్ నాస్టీ డర్టీ ఫీట్, యూ వెంట్ టు హిస్ హోమ్, హీ డిడ్ంట్ కమ్ టు యువర్ హౌస్. Well, challenge. I'm going to talk a little bit more on that topic today. Yeah, she was doing all that. So since the Sara Gonzalez thing came back again, ఈ డిస్టర్బింగ్ ట్రెండ్ తెలుగు పాడ్కాస్ట్ ఇప్పుడు సరా గంజాలెస్ ఒకటే కదండి. ఐ హ్యావ్ టు పిన్ పాయింట్. నేను నిన్న మురళీ గారితో ఒక వీడియో షేర్ చేసుకున్నాను. నేను ఇవన్నీ పెడుతున్నాను కాబట్టి నాకు కూడా ఫీడ్ లో వస్తున్నాయి. ఒక 2 తెలుగు పాడ్కాస్ట్ల వీడియోలు. దే ఆర్ లైక్, లెట్ మీ జస్ట్ సే 5 డిజిట్ నెంబర్ లో ఫాలోయింగ్స్ ఉన్నారు. ఒక ఆయన ఎవరో తను అమెరికాలో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను అన్నాడు.
మరి ఇంకొక ఆయన ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు, వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారో నాకు తెలియదు. టాపిక్ ఈజ్ వాట్ సరా గంజాలస్ అంబుష్ జర్నలిజం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు these two videos, I saw them, they're showing a lot of difference to her, as if she's busting the fraud and she's in the up and up. And then వీళ్ళది ఏంటంటే ఒక రకమైన ముసుగు వేసుకుంటారు. నేను ఫెయిర్ గా ఉంటున్నాను, రెండు పక్కల నుంచి మాట్లాడుతున్నాను, ఈ రకంగా ముసుగు వీళ్ళు వేసుకున్నది. I can give you those names అండి యాక్చువల్ గా who is giving her information. I mean, so నా ఉద్దేశంలో వాళ్ళ క్రెడెన్షియల్స్ వాళ్ళే ఉన్నారు, ఆవిడకి టిప్స్ ఇచ్చే వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళ క్రెడెన్షియల్స్ డూబియస్. ఐ మీన్ నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నేను 37 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, 37 ఏళ్ళ నుంచి ఉంటున్నాను అమెరికాలో. యాక్చువల్లీ మొన్న 18th కి 37 ఏళ్ళు నిండి. ఇట్ డజంట్ మీన్ షిట్. ఐ మీన్ సో వాట్, 37 ఏళ్ళు ఉంటే ఏంటి, 3 ఏళ్ళు ఉంటే ఏంటి, నీకు ఎంత మెచ్యూరిటీ ఉన్నది అది ఇంపార్టెంట్. ఈయనెవరు, ఆయన క్రెడెన్షియల్ నేను 20 ఏళ్ళ నుంచి ఉంటున్నానని చెప్పుకుంటే why should I care? I mean, and then what else you have done? What else? I mean, ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏం చేసింది అనవసరం, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, దీని ఆధారం ఏంటి, ఎంత బేసిస్ ఏంటి. ఇప్పుడు యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద iota of idea about the individual rights, 4th Amendment, ఇలాంటివన్నీ తెలియకుండా అన్ని గ్రాస్ వైలేషన్స్ చేస్తున్న సరా గంజాలస్ కి డిఫరెన్స్ ఇచ్చి, యూ కెనాట్ సే ద సింపుల్ ట్రూత్ అబౌట్ ద కోర్ట్ ఆఫ్ లా. Everybody is innocent until proven guilty, right? You know, if you say he is guilty, he acted guilty, he's looked suspicious, what the hell? I mean, how do you even project yourself to be a credible? చూసారా 2 PPP లోన్స్ ఏవైతే వేవ్ చేశారో ఆ స్క్రీన్ షాట్స్ పట్టుకొచ్చేసి ఆయన ఫ్రాడ్ చేసేసాడని మాట్లాడుతుంది. వేవర్ తీసుకోవడం హౌ కెన్ బై ఇట్ సెల్ఫ్ బి అ ఫ్రాడ్ వితౌట్ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్? అప్పుడు ట్రంప్ న్యూయార్క్ లో ప్రాపర్టీ మీద $76 million క్రెడిట్ తీసుకున్నాడు. అండ్ దెన్ దట్ వాస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వాస్ ఫ్లాగ్డ్ ఇన్ హిస్ ట్యాక్స్ రిటర్న్స్. అండ్ హీ ఈస్ ఎ క్లియర్ ఫ్రాడ్. మురళి గారు చెప్పండి, massive difference between genuine investigative journalism versus which has an institutional accountability, right? Like Atlantic reported about Kash Patel's drinking problem, and he sued them for $250 million, and then they said bring it on, and next day she puts out the bottle, the bourbon whiskey bottle with his name on it, and he was giving as freebies to people who visit him. So ఇలాంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ విత్ ఇంప్యూనిటీ, వితౌట్ ఎనీ అకౌంటబిలిటీ. వాట్ ఈస్ ద యాక్చువల్ సిస్టమిక్ డేంజర్ ఇక్కడ? ఇప్పుడు కమ్యూనిటీలో ప్రొఫెసర్ మురళి గాని, ప్రొఫెసర్ మోహన్ గాని, our well, let's face it, because of our line of work, we are careful in everything we do. I mean, we have to be, otherwise you cannot get tenure, you cannot get to wherever we are. So I mean, I don't have to know too much about your work, but the fact that you are a tenured professor tells me that you have gone through something. Professional engineering license kuda already. The fact that somebody has a professional engineering license has some kind of a basic competence in engineering. There is no such license for journalism. There is no such thing like that kind of a bar. Everybody has a phone, that they are influencers, they are journalists. So what is the systemic check here? Investigative real journalism versus this influencer podcasting. There's a huge difference. That's one thing. Real journalism, actual journalism, like we said again, I don't have to say it again, is based on evidence gathering and then making sure that it doesn't hurt, that you're not giving false. And then there is an editorial standards in the back. Editorial standards, exactly. But to tell you the truth, we are already facing the difference among the general public between real journalism versus these kinds of podcast influencers is blurred now. And we are facing the consequence of that. For example, White House press corps lo entamandi fake ఇటువంటి వాళ్ళు ఫ్రమ్ న్యూస్ మ్యాక్స్ అండ్ ఫ్రమ్ ఈవెన్ ఫ్రమ్ ఫాక్స్ ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కి చోటు ఇచ్చినారు వాళ్ళు. అండ్ దెన్ దే లెజిటిమైజ్డ్.
And so there's a lot of people who think that this is fine. And Sarah Gonzalez is a legitimate journalist. And I think that if you give them benefit of doubt, that's their perception. No, my issue ఏంటంటే the Indian community itself, Indian podcasters, I mean, if the guy I has... mean, within the Indian community itself, Mhm. within the Indian community itself, they are perceiving Sarah Gonzalez as a real journalist. And that perception, the ability to distinguish between actual real journalism, like the New York Times or the Atlantic or the Washington Post, versus these fake influencers, but versus these influencers is blurred now. There's no distinction. Chala mandi teliyadu. People are unaware that, and they're really. So if we give them the benefit out of these people who are supporting Sarah Gonzalez, they're believing that she is doing it in good faith. To answer the question, is it right that some of our own individuals within the community are justifying or legitimizing what Sarah Gonzalez is doing or saying? And that's not that should not be done. I condemn that. In the context, Sarah Gonzalez is targeting, the intention is racism. She is being racist, and whatever may be the fraud levels of fraud or whatever they may be the case, but they should understand the difference. If she's genuinely pointing out fraud, yes. No, అదే నేను అనేది, it's bad faith అండి. She is doing it in bad faith. But if here's an example. So ఒక చిన్న perspective మనం ఆలోచిద్దాము. If instead of Sarah Gonzalez, it was an Indian influencer who was unearthing these kinds of frauds, what would the thing be? Because in the racism, this thing is taken away. Sarah Gonzalez, we know, is doing it because she is a racist. Yeah. Her intention. But if it was an Indian who took it upon himself or herself to expose this fraud, then it would be seen in a totally different light. Yeah, ఉన్నాడు ఒకడు. I mean, I don't want to name it. Very popular YouTuber ఒకడు ఉన్నాడు. He claims he is exposing Indian H1B fraud. I mean, తెలుగు అతనే అనుకుంటా. తెలుగు అతనే చేస్తూ ఉంటాడు. సో here is another thing about it అండి. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ డామినెంట్ గా ఉన్న వాళ్ళల్లో they can convince a lot of people. కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ఇప్పుడు ట్రంప్కి అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. But he has a certain level of dominance of the press, and he was able to communicate in a way that he's really a hotshot. Business success. He was able to communicate and connect with enough idiots. Sorry. I mean, okay, I'm generalizing an individual point. I'm generalizing all 77 million people. And if you're one of those people, if your feelings are hurt, so be it. You can say all the people who voted against Trump are idiots. It won't hurt my feelings because I voted against Trump. That said, our communication అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు if a YouTube podcast is successful, నేను ఏదో కొన్ని స్టాటిస్టిక్స్ చూసాను. Very few low single digit YouTube channels make it to 5-digit followers. So if you made it to that means there is some level of success associated with it. That doesn't mean that success meaning like in terms of reach, not necessarily in terms of the message itself or the usefulness of the message itself, right? It could be comedy, make people laugh, or it could be political content, or it could be some other business content. Whatever the reason is, you had enough skills to communicate and then make that a success. So ఈ influencers కూడా, they sound reasonable to a lot of people. And they say, అవును సరిగ్గానే చెప్పాడు కదా. ఇప్పుడు సరా గంజాలెస్, ఇప్పుడు మీరు ఇంకోటి కూడా చెప్పాలండి. ఇది I said this several times. నేను 10 ఏళ్ల క్రితం ఎవరో చెప్పారు అర్ణవ్ గోస్వామి గురించి. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అవి కంటే ముందేనే. అప్పుడు ఏదో టీవీ నెట్వర్క్లో ఉండేవాడు. ఇప్పుడు ఆడే పెట్టుకున్నట్టున్నాడు. పెద్ద బైండర్ పెట్టుకుని ఉండేవాడండి. అరిచేవాడు, డిడ్ యూ రీడ్ ద బిల్? ఐ రెడ్ ద బిల్ అని బైండర్ ఎత్తి చూపెట్టేవాడు. ఇప్పుడు ఆ ప్రాప్ అయితే విజువల్ ప్రాప్,
that takes some వీడియో అనేది విజువల్ మీడియం. ఇట్ కన్వేస్ సర్టన్ థింగ్స్. లైక్ ఆ ప్రాప్ చేస్తే ఆడు బైండర్ ఎత్తి చూపెట్టాడు, దాని కింద ఈ ట్యాగ్స్ పెట్టుకున్నాడు. ఇదిగో ఈ బుక్ నేను చూస్తాను, దీని మీద ఒక వీడియో పెడదామని చాలా రోజుల నుంచి పెట్టుకున్నా, ఇవన్నీ రాసి పెట్టుకున్నా. బై ద వే ఐఎమ్ నాట్ ఫేకింగ్ ఇట్, దిస్ ఇస్ రియల్. ఇలాంటివన్నీ పెట్టుకున్నాడు వాడు. వాట్ ఇట్ కన్వేస్ ఈస్ He's an authority. ఆయన బిల్లు చదివాడు, హీ నోస్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్. ఈవెన్ ఇఫ్ హీ డిడ్ంట్ డూ ఇట్, it is how difficult it is to put some tags and say I did that. You didn't read the bill, I read the bill, therefore I know what I am talking about. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, whether they read them or they can manipulate like this. Anyway, I am too far into that one. Yeah, నాకు గుర్తొచ్చిందండి ద మైక్ డ్రాప్ కామెంట్. ఒకటి ఒక కామెంటర్ కామెంట్ గుర్తొచ్చింది, మైక్ డ్రాప్. సో that will end the show. Somebody said about Sarah Gonzalez, ఏంటో కొలంబస్ తో పాటు ఇక్కడికి వచ్చినట్టు మాట్లాడుతున్నా.